ఈ నెల 26వ తేదీన మనకి శివరాత్రి రాబోతుంది. ఈ శివరాత్రి రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయాలి. బెల్లంతో ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయి. జీవితం మారిపోతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలతో ఇలా ఈజీగా ఫలితాలన్నీ కలుగుతాయండి మంచిగా. అలానే కాకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. బెల్లంతో ఇలా చేయడం వలన సకల సంపదలు కలుగుతాయని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి బెల్లం పరిహారం ఖచ్చితంగా చేయండి. శివరాత్రి అనేది మహాపర్వదినం అని చెప్పవచ్చు. ఇది కుంభమేళా సమయంలో వస్తుందని 144 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అద్భుతమైన రోజు కాబట్టి మర్చిపోకుండా బెల్లంతో ఇట్లా చేయండి. బెల్లంతో ఇట్లా చేయడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. అన్ని రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోగలుగుతామండి. అదేవిధంగా కొన్ని విధి విధానాలను ఆచరిస్తూ చేస్తే కనుక మంచి ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారండి. బెల్లంతో ఏం చేయాలండి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నార్మల్గా మనకి మహాశివరాత్రి మనకి ఈ శివరాత్రి అనేది అద్భుత ఫలితాలు తెచ్చిపెడుతుందండి. ఈరోజు శివారాధన చేయటం అనేది చాలా విశేషం అన్నమాట. ఉపవాసం ఉండడము, జాగరణ చేయడము, భగవంతుని ఆరాధించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఊరు వాడ పల్లె తేడా లేకుండా ఈరోజు శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మనం పఠిస్తూ ఉంటాం. ఈరోజు ఎంత ఎక్కువ సార్లు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మనం పఠించాలి. అదేవిధంగా ఉదయాన్నే నిద్రలేవాలి. చక్కగా మనం తెల్లవారుజామున నిద్రలేచి శుచిగా కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. కుంకుమానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకుని ఇంటిని క్లీన్ చేసేసుకుని పసుపు నీటి కలిపిన నీటితో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా చేసుకున్న తర్వాత ఏంటంటే పూజ గదిలో శివపార్వతుల పటం క్లీన్ చేసుకోవాలి. మన దగ్గర ఉండే పుష్పాలు మంత్రాలతో నిండుగా అలంకరించుకోవాలి. ఇట్లా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే మనం ఒక తమలపాకు తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి మన శక్తి కొలది నువ్వుల నూనెను కానీ ఆవుల నూనె కానీ వేసి దీపారాధన చేయాలి. అలా దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే మీరు మీ జీవితంలో ఉన్న అన్ని రకాల కష్టాలు తొలగిపోవాలంటే చిటికెడు బెల్లాన్ని తీసుకుని ఆ దీపంలో వేయండి. లేదు అంటే వదిలేసేయండి. యాలకును కూడా వేయవచ్చు. బెల్లం కానీ యాలకు కానీ వేయచ్చు. ఇలా వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ ఖచ్చితంగా మన శివాలయంలో కొట్టిన ఇంట్లో కూడా కొట్టాలండి. దాన్ని తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత నైవేద్యంగా సమర్పించిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకొని ఓం నమ శివాయ అనే మంత్రం చెప్పుకొని ధ్యానంగా ఒక 11 సార్లు కానీ 25 సార్లు కానీ 21 సార్లు కానీ మంత్రం చదివిన తర్వాత హారతి ఇవ్వాలి. అలా చేస్తే శివ పూజగా సంపూర్ణమవుతుంది. సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మీరు ఉపవాసం చేస్తే కటిగా ఉపవాసం చేయక్కర్లేదు. అలా చేయడం వలన మీరు ఏంటంటే పెద్దగా శివానుగ్రహం కలగదు. ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఇలా చెబుతాడు. మనకు కొన్ని శాస్త్రాలలో ఇలా చెప్పబడుతుంది. కటిగా ఉపవాసం చేసేటువంటి వాళ్ళకి భగవంతుని అనుగ్రహం కలగదు. అదే పాలు పళ్ళరసాలు తీసుకుంటూ మనం భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉపవాసం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సో ఈ విధంగా ఆచరించండి. ఇక తర్వాత ఈరోజు మనకి ఏంటంటే శివరాత్రి కదా, చాలా గొప్ప పర్వదినం. ఈ రోజున మర్చిపోకుండా బెల్లంతో పాటు ఏంటంటే బియ్యం పిండిని కలిపి ఆవుకు పెట్టాలి. ఆవుకు ఖచ్చితంగా ఆహారం పెట్టాలండి ఈరోజు. ఈ విధంగా మీరు ఆహారం పెట్టడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అదేవిధంగా మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అద్భుతమైన రిజల్ట్ మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఉన్న కొన్ని రకాల సమస్యలు, జాతకంలో ఉన్న కొన్ని రకాల ఇబ్బందులు మార్చుకోవడానికి బెల్లం బియ్య పిండి కలిపి ఆ గోమాతకు సమర్పిస్తే మంచి జరుగుతుందని పురాణం చెప్తుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు శివరాత్రి రోజున మర్చిపోకుండా బెల్లం బియ్యపిండిని ముద్దగా చేసి ఆవుకు పెట్టేవాళ్ళు. ఆ ఆవును పూజించడం వల్ల, ఆవు దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టడం వల్ల సమస్త దేవతల అనుగ్రహము కలుగుతుంది. శివానుగ్రహం కలుగుతుంది. సుడి తిరుగుతుంది. జీవితంతో పాటు జాతకం అంతా మారిపోతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇట్లాగా బెల్లము, అదేవిధంగా బియ్యపు పిండి లేకపోతే బెల్లం, నువ్వులు, బెల్లం, శనగలు ఇట్లా మీ ఇష్టాన్ని బట్టి ఏవైతే అందుబాటులో ఉంటాయి బెల్లంతో సహా పెట్టాలి. కానీ ఖచ్చితంగా శివరాత్రి రోజు ఈ బెల్లంతో కూడిన ఆహారమే గోమాతకు పెడితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. అలానే మీ సుడి తిరిగిపోతుంది. మీకంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. జాతక సమస్యలు ఉన్నవారు, జాతక దోషాలు ఉన్నవారు, పూర్వక శాపాలు పాపాలతో సతమతమైపోయేటువంటి వాళ్ళు
ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు ఈ విధంగా ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు ఈ విధంగా ఆవుకు ఆహారం పెట్టండి. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారుతారు. ఇంటి పేదవాళ్ళైనా సరే కుబేరులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి సిరిడి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతామండి. సో కాబట్టి మీరు ఈ విధంగా ఆహారాన్ని పెట్టండి. ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవుకి నమస్కారం చేసుకుని నుదుటి భాగాన్ని తాకితే కోటి జన్మల పుణ్యం పాపాలు హరించుకుపోతాయి. అలానే వెనక భాగం తాకితే దోషాలు శాపాలు అన్నీ తొలగిపోతాయి. అలానే పాదాలు తాకితే అద్భుత ఫలితాలు వస్తాయి. జీవితంలో ఎదుగుదల ఉంటుంది. లైఫ్లో సక్సెస్ చూడగలుగుతాము. అలానే ఆవు యొక్క పొట్ట భాగం తాకటం వలన ఏంటంటే మనం తెలియక చేస్తూ ఉంటాం కదా చిన్న చిన్న తప్పులు, వాటి నుంచి మనకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇలా ఆవును శివరాత్రి రోజు తాకటం వలన మంచి ఫలితం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఆవు సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి, తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మహాశివరాత్రి అత్యంత గొప్ప ఫలితం ఇస్తుంది. కాబట్టి మనం ఈ రోజున ఈ విధంగా ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి. అదేవిధంగా మంచి ఫలితం కలుగుతుంది. మన సుడి తిరిగిపోతుంది. ఈ విధంగా పరిహారం చేసి ఫలితం పొందండి. అదేవిధంగా ఆవు దగ్గరికి వెళ్ళే వాళ్ళు వివాహం జరగట్లేదు, వివాహంలో ఆటంకాలు కలుగుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు వారి చేతిలో వంకాయ టమాటాలు తినిపించడం వల్ల వివాహం జరుగుతుంది. క్యారెట్ తినిపించడం వల్ల ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా బంగాళదుంపను తినిపించడం వల్ల జీవితంలో ఉండేటువంటి కొన్ని రకాల బాధలు అనేవి దూరం అవుతాయి. ఇలా రకరకాల ఆహారాలు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి బెల్లంతో సహా కొన్ని పదార్థాలను పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా ఇక మనం ఇంకొక పరిహారం, ఇది కూడా బెల్లానికి సంబంధించింది. ఇలా బెల్లంతో చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు. ఇది కూడా ఒక 1/4 kg బెల్లం ఉంటుంది కదా, అంత గడ్డ బెల్లం తీసుకుని పరిహారం చేయాలి. మనకి ఒక భూమి ఉంది, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, కట్టుకోలేకపోతున్నాం, చిన్నపాటి ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అనుకుంటాం కదా, అలా మనం కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడతాం కదా, అలాంటి వారి బెల్లంతో శివరాత్రి రోజున ఇలా చేస్తే పరిహారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఇలా ఎప్పుడు చేసినా మనకి గృహలాభం, భూలాభం, అలానే వస్తులాభం, బాహలాభం అన్నీ కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి పురాణాలు చెప్పడం జరుగుతుంది. శాస్త్రాలలో ఈ పరిహారానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అలానే అత్యంత శక్తివంతమైన పరిహారంగా పరిగణింపబడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా బెల్లంతో పరిహారం చేయండి. మనకి ఏంటంటే గడ్డ బెల్లం దొరుకుతుంది, 1/4 kg కంటే తక్కువ దొరికితే గడ్డ బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. అలా తీసుకుని ఈ బెల్లంతో మనం ఈ పరిహారం చేయాలండి. దీన్ని ఏం చేయాలంటే, మీరు ఆ బెల్లం తీసుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం పైన మీ పేరు రాయాలి. కింద ఏంటంటే మీరు గృహలాభం కలగాల, భూలాభం కలగాల, వస్తులాభం కలగాల, వాహన లాభం కలగాల, తాకట్టులో ఉన్న బంగారం రావాలా, అలానే కాకుండా మీ జీవితంలోని పేదరికము ఆ బెల్లం పైన రాయాలి. అలా రాసేసిన తర్వాత ఏంటంటే ఆ బెల్లం తీసుకుని వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, లేకపోతే మారేడు చెట్టు మొదట్లో కానీ పెట్టాలి. రాసేటప్పుడు ఖచ్చితంగా పూజ గదిలో పెట్టాలి. పూజ గదిలో పెట్టి రాయాలి. తర్వాత పరిహారం చేసేటప్పుడు పూజ గదిలోంచి తీసుకువెళ్ళి మనం ఏంటంటే బెల్లంతో గోధుమ తీసేసి పాతి పెట్టాలండి. ఇట్లా ఈ విధంగా పరిహారం ఆచరించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఏదైతే కోరుకుంటున్నారో అదే జరిగే అవకాశం ఉంటుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి. ఇలాంటి తిదివార నక్షత్రాలు ఏంటంటే చాలా అరుదుగా వస్తాయి. ఇది కుంభమేళ సమయంలో వస్తుంది. ఒకవేళ మీరు ఇది చాలా అత్యంత శక్తిమైన కుంభమేళ అని చెప్పవచ్చు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్నటువంటి శక్తివంతమైన కుంభమేళ కాబట్టి పరమశివుని యొక్క సుడి తిరిగి మనం కోరుకున్నదిగా జరిగి మన పాపాలన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ముఖ్యంగా స్నానాది కార్యక్రమాలు శుభ్రంగా చేసుకోవాలి. ఎలా అయితే స్నానం చేసేటప్పుడు మనం గంగా జలాన్ని నీటితో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కుంభమేళా సమయంలో వస్తుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు అంటే ముఖ్యంగా బెల్లానికి సంబంధించిన పరిహారాలు చేస్తే భూమాత అనుగ్రహం కలుగుతుంది, కోరుకున్నది మన సొంతమవుతుంది. దానికి తోడు ఏంటంటే దైవానుగ్రహం కలిగి మనకు రావాల్సింది వస్తూనే ఉంటుంది, దక్కాల్సింది దక్కుతుందని చెప్పి పురాణాలు చెప్పడం జరుగుతుంది, శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ శివరాత్రి రోజున ఖచ్చితంగా ఈ విధంగా పరిహారాలు చేయండి, చేసి ఫలితాన్ని పొందండి, ఆ పరమశివుని యొక్క అనుగ్రహం పొందండి. అదేవిధంగా బెల్లం పరిహారం చేసేటప్పుడు ఇతరులతో పంచుకోకండి, ఎవరికీ చెప్పకుండా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లం
చాలా పవిత్రమైన పదార్థం బెల్లం, చాలా శక్తివంతమైన పదార్థం. బెల్లంతో చేసే పరిహారం మనకు బాగా అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, అద్భుత ఫలితాలను ఇస్తుందండి. అదేవిధంగా మనకి దైవానుగ్రహాన్ని ఇస్తుంది, మన సుడిని తిప్పుతుంది, కోరుకున్నది మనకు సొంతమయ్యేలా చేస్తుంది, కోరుకున్నది సిద్ధింపబడేలా చేస్తుంది. కాబట్టి మనం ఈ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించాలి. ఆచరిస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుంది. లేదంటే బెల్లాన్ని మనం తీసుకువెళ్ళి పాతిపెట్టి వీలు లేకపోతే పడేసి వచ్చినా సరే ఆ బెల్లాన్ని క్రిమికీటకాలతో పాటు మూగజీవాలు స్వీకరిస్తాయి. అలా చేసినప్పుడు మూగజీవాల అనుగ్రహం కలుగుతుంది. ఏ వ్యక్తి అయితే శివరాత్రి ఆహారం పెడతారో అలాంటి వాళ్ళని ఆ పరమశివుడు అనుగ్రహిస్తాడు. పరమశివుని యొక్క అనుగ్రహం అనేది కలిగి వారు కోరుకున్నది జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున ఈ విధంగా పరిహారం చేయండి, చేసి ఫలితాన్ని పొందండి. అదేవిధంగా బెల్లం పరిహారం చాలా మందికి తెలిసే ఉంటుంది. బెల్లం పవిత్రమైనటువంటిది. మనం ఏదైనా సరే నైవేద్యం పెడితే అది నివేద్యం అవుతుందో లేదో తెలియదు, కానీ బెల్లం కొంత అయినా సరే దీపం పెట్టిన తర్వాత పెడితే అది భగవంతునికి నివేదన అవుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలానే భగవంతుని ఆశీస్సులతో మన సుడి తిరుగుతుంది, మనకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అందుకే ఈ శివరాత్రి రోజున ఇలా బెల్లం పరిహారం చేస్తే మనకి భూలాభం కలుగుతుంది. అదేవిధంగా మనం కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది, జరగదని సందేహం లేదు, జరుగుతుంది. కానీ మీరు ఏంటంటే కనుక బెల్లం తీసుకుని పరిహారం చేసుకోండి. అలాంటప్పుడే మంచి రిజల్ట్ వస్తుందని మీరు రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు. ఇది చాలా చిన్న పరిహారము, మంచి ఫలితాన్ని ఇస్తుంది. బెల్లంతో మీ పరిహారం చేయండి. మీకు కోరుకున్నది మీకు జరగాలి అనేది సిద్ధింపబడేలా చేస్తుంది. అద్భుతమైన రిజల్ట్తో మీ సుడి తిరిగి అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పరమశివుని పైన భారం వేసి పరిహారం చేస్తే తప్పక సిద్ధించి మనం 6 నెలల లోపే భూలాభం కానీ గృహలాభం కానీ కలిగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వేద పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి చేయండి, తిరుగు అనేది ఉండదు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.